నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలితో పొగమంచు కమ్ముకుంది. సూర్యుడు ఉదయం 9 గంటల వరకు బయటకు రాలేడు. చలికి భయపడి బయటకు వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ అంచనా కంటే ఎక్కువే అని కొల్లం కోర్టుకు ఎస్ఐటీ తెలిపింది. సన్నిధానం తలుపులకు గల ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్ ద్వారపాలక విగ్రహాలు సహా 7 ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్ట్ సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టక 4.5 కిలోల మేర బంగారాన్ని రికార్డులో రాగి అని మార్చాడని పేర్కొంది. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య గురువారం చిన్న పిల్లల అనాథాశ్రమాలను సందర్శించారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అక్కడి పిల్లలకు పెన్నులు, నోట్ పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జల వివాదాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు. ఎవరి బాగు కోసం పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోతల సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. కమిషన్లు ఎవరికి వెళ్లాయి, దీనిపై విచారణ జరగాలని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె నాగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముత్యాల సునీల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫ్లవర్ బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి వేం నరేందర్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎల్ రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని వారి నివాస గృహంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.